రోజ్ 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 రోజా పువ్వా 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 లలే పువ్వా. హాయ్ పాపాయ్, అదిగో రూపాయి. ఎక్కడ? కిందకి చూడు. ఆ రూపాయి నీది కదా పాప? నాది కాదు. నీది కదా? అయితే మాదే, తీసు. ఏం తీసుకోలేరా? ఇవ్వు పాపాయ్, ఇవ్వకపోతే నిన్ను వంచి తీస్తాం. వద్దొద్దు, నేనే తీసిస్తాను. కూర్చుని కాదు లే. ఒంగుంతి ఒంగు, పొయ్యారంగా ఒంగు. ఏ మిస్టర్, మీకు మేనర్స్ ఉందా? ఆడపిల్లనే మర్యాద కూడా లేకుండా ఆ అమ్మాయిని ఏడిపించడానికి మీకు సిగ్గులేదు? ఏంటి పాపాయ్, మంచి రెజ్యూమూడ్ లో ఉన్నావు. సాటి లేడీ మీద సింపతి ఉంటే ఆ రూపాయి నువ్వే తీ. తీస్తావా తీయించమంటావా? ఓ స్టూడెంట్ ఎలా గౌరవించాలో తెలియదు రాస్కెల్స్. థ్యాంక్స్ అండి, సమయానికి వచ్చి మా మర్యాద కాపాడారు. హీరోలు ఎప్పుడు సమయానికి వస్తారు. ఏ హీరోయిన్ అయినా ఆపదలో ఉంటే కాపాడడం మన హాబీ. ఒకవేళ ఆపదలో లేకపోతే ఆపదను సృష్టించి కాపాడడం ఇంకో హాబీ. దట్ ఈస్ శ్రీకాంత్. మీరు చాలా జోక్గా మాట్లాడతారే. నవ్వే వాళ్ళుంటే జోకులేసేవాడికి లోకువ. మీరు అందంగా నవ్వుతుంటే జీవితాంతం జోకులేస్తూనే ఉంటాను. మీలా మంచిగా సరదాగా ఉండే స్టూడెంట్ ఈ కాలేజీలో చదవడం నిజంగా మా అదృష్టం. బాసు బాసు, మౌనిక వాళ్ళ క్యాంటీన్ లో హార్లిక్స్ తాగుతుంటే నువ్వు ఇక్కడున్నావా? మౌనిక? మౌనిక అంటే? మౌనిక అంటే మౌనిక బేడి. బేడినా గోంగూర జాడినా ఎంసెట్ లో స్టేట్ ఫస్ట్ క్యాండిడేట్ లేదు ఆ మౌనిక. నోర్ముయ్, ఆ అమ్మాయి ఎవరో నాకేం తెలుసు? ఆడవాళ్ళు ఎవరో వాళ్ళ పేర్లు ఏమిటో నేను అసలు పట్టించుకోను. పట్టించుకోవా? రేపు మౌనిక క్యాంటీన్ దగ్గరికి రాగానే నువ్వు పెన్నుతో ఇంకుదల్లు నేను నిన్ను కొట్టినట్టు యాక్ట్ చేసి ట్రాప్ చేద్దాం అన్నావా లేదా? ఎవరిని? నన్నా? నిన్ను కాదమ్మా, మౌనికని. కళ్ళజోడు పెట్టుకుని సరిగ్గా చూసి చెప్పు. మౌనిక అమ్మో! మిస్టర్, మీరు చాలా మంచివారు అనుకున్నాను. మీ వెనక ఒక గ్యాంగ్ ఉందని, ఓ న్యూసెన్స్ బ్యాచ్ కి లీడర్ అని ఇప్పుడు అర్థమైంది. చూడు మిస్, న్యూసెన్స్ రొమాన్స్ లైసెన్స్. దండాలు బాబు. వీరబాబుడు, ఏమిటి శ్మశానాన్ని ఒంటరిగా వదిలేసి ఎలా వచ్చావు? ప్రథమ శవాల గంపు నువ్వును. ఈ లోపుగా ఏ రాజకీయ నాయకుడు ఆ శ్మశానాన్ని ఆక్రమించుకుని ఏ 5 స్టార్ హోటల్ కట్టేస్తే రేపొద్దున నా శవాన్ని మా రావుడి శవాన్ని ఎక్కడ పూడ్చాలరా? పోదురు బాబు బడాయి, నా మేడుంటే ఆడి శ్మశానమే. అంటే ఇప్పుడు ఇది శ్మశానం, మేమంతా శవాలమునా? అయ్యి బాబాయ్, అసలు నీకు ఇక్కడ ఏం పనిరా? ఏట్నేది బాబు, మొన్న మొగసేవని పూడ్చిపెట్టినాం, దాన్ని బయటికి పీకాలి. ఎవరు? నేనా? అబ్బా మీరు కాదండి, ఆ పర్మిషన్ ఏదో మీరు ఇప్పిస్తే నానే పీకేస్తాను. అసలైనా శవంతో నీకేంట్రా పని? ఏదైనా పర్సనల్ గా మాట్లాడాలా? ఎలా కోలాలో అడగండి బాబు. ఆ శవాన్ని గురించి పోలీసులకి ఏదో అనుమానం వచ్చిందంట. అది మర్డర్ కేసో మామూలు సావో తెలుసుకోవాలి. ఎవరు? నువ్వా పోలీసులా? పోలీసులండి. మరి నీకెందుకురా టెన్షన్? వీరబాహు బాబు, ఇంకాసేపు నువ్వు ఇక్కడే ఉన్నావంటే నీ శవాన్ని మేమతో శ్మశానాన్ని మోసుకెళ్ళాలి. వెళ్ళి కమిషనర్ కలుసుకోరా. అట్టాగే బాబు, సమయానికి మంచి సలహా ఇచ్చి ఈయన బారి నుండి నన్ను సాగకుండా కాపాడారు. కొత్త బాబు. ఏడ్చావు. ప్రథమ కాటి కాపరి కామెడీ నువ్వును. రే రావుడు, మన ఇద్దరం 3:00 బయటికి వెళ్ళాలి. కమిషనర్ దగ్గర పర్మిషన్ తీసుకో. ఎందుకురా? నాకంటూ పెద్ద దిక్కు ఉండి ఏడ్చింది నువ్వే కాబట్టి. సరిగ్గా చెప్పాడు బాయ్. అది కాదురా, సాయంత్రం 4:00కి మా అమ్మాయిని చూసిపోవడానికి మగ పెళ్లి వాళ్ళు వస్తున్నారు. అందుకు. ఈజ్ ఇట్? వెరీ గుడ్, తప్పకుండా వస్తాను. పని కానీ. వీడు రామచంద్రరావు అని నాకు మంచి ఫ్రెండ్. నేను రాముడు అంటాను. అమ్మడు మౌనిక, అమ్మాయిని తీసుకురామ్మా. రాముడు, రావుకాలం అయిపోయింది. వెళ్ళిపోయి అరగంట అయిందిరా. అడుగు కూర్చోబెట్టు. తీసుకో తీసుకో. చూడండి, మా అమ్మాయి అందంగా లేదని ఏ వెధవా అనడు. తమరేమంటారో నాకు తెలియదు. అమ్మాయికి ఏమండి చక్రవడ్డీలా ఉంది. ఏమయ్యా పెళ్లి కొరక, చూడటం అయిందా? ఇప్పుడే బాగా చూడు. రేపొద్దున కన్నొంకరా కాలొంకరా అంటే నేను ఊరుకోను. అచ్చం సినిమా హీరోయిన్లా ఉందండి. బాబాయ్, అమ్మాయి వాళ్ళకి నచ్చింది. మరి కట్నాలు కానుకల విషయాలు కూడా మాట్లాడు. కట్నమా కాకరకాయ? కట్నం పేరెత్తితే చెప్పుచ్చు కొడతా. ఏ ఎవరా? ఏమిటి చెప్పా? కట్నం అయితే చచ్చిన ఇవ్వను. చూడండి మాస్టారు, నాకు 2 పిల్లలు, ఒక ఆడ ఒక మగ. ఈ అడుగు తక్కువ వెధవలా కాకుండా ఆడని మగని సమానంగా చూసే అభ్యుదయ భావాలున్న వెధవని నేను. మరో విషయం, నాకున్న ఆస్తిని 3 భాగాలు చేశాను. అందులో ఒకటి నాకు, ఒకటి మా అమ్మాయికి, 3వది మా అబ్బాయికి. ఇంకో షరతు,
నాకు ముసల్తనం వచ్చిన తర్వాత 6 నెలల పాటు మా అమ్మాయి దగ్గర 6 నెలల పాటు మా అబ్బాయి దగ్గర ఉంటాను. ఇవన్నీ మీరు బాగా ఆలోచించుకోండి. అంతా బాగానే ఉంది, ఆ చివరిదే బాలేదు. మొదలు పెడితే బాగానే ఉంటుంది. ఏం బాగుండదు బాబాయ్. అర్థం లేని మాటలు మాట్లాడి సమాధానం చెడగొట్టుకోకు. శుభ్రంగా అబ్బాయి కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యి. నువ్వు నోరుమోయ్. వీళ్ళ దరిద్రపు కాళ్ళు కడగాల్సిన దరిద్రం నాకు పట్టలేదు. నీకంత సరదాగా ఉంటే ఆ కట్నాలు కనుకలేవో వాళ్ళ మహాలు కొట్టి ఆ దరిద్రపు కాళ్ళు నువ్వే కడుక్కో, నాకు అవసరం లేదు. అది కాదురా. ఇంకేం మాట్లాడద్దు. ఎవరు బయలుదేరచ్చు. ఇంత జరిగాక ఇంకా ఉంటావా? పదవే. క్షమించండి, ఒక్క నిమిషం ఆగండి. మీరేం అనుకోకపోతే తమరు ఒక్కసారి మా ఇంటికి వచ్చి మా పెద్దమ్మాయిని చూడండి. వీడి కూతురు కంటే అందగత్తే, బాగా చదువుకుంది. పైగా దాన్ని చేసుకున్నవాడు సినిమా యాక్టర్ అవుతాడని కోయవాడు జోషి కూడా చెప్పాడు. మీరు అనుకున్నట్టు కాకపోయినా కొద్దో గొప్ప కట్నం కూడా ఇచ్చుకోగలను. రేపు తిథి కూడా చాలా బాగుంది. తప్పకుండా రేపే వచ్చి చూడండి. సరే, అలాగే వస్తాం. అమ్మాయికి సంగీతం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. కానీ అమ్మాయి పాట పాడితే భర్తకు గండం అన్నారు. అందువల్ల సంగీతం మార్పించేశాను. భోజనం కూడా సరిగ్గా చేయదు. పగటి పూట 2 ముద్దలు, రాత్రి పూట 1 ముద్ద. తనలో పూలు కూడా పెట్టుకోదు. పెట్టుకుంటే తనలో పోస్తుంటా. చూసారా, ఖర్చే లేదు. ఏమిటో ఈ కాల పాడపల్లో. అది ఆడపిల్లని అలా పెంచాలండి. మరి మిగతా విషయాలు అన్నయ్య గారు కాస్త ఆలోచించి అడిగితే బాగుంటుందేమో. మౌని, అక్కయ్య లోపల తీసుకెళ్ళు. చూడండి బాబు గారు, మగబిడ్డ అన్న తర్వాత ఎంతైనా అడగచ్చు. రేపు మా వారికి అడగను. పెద్దవది డబ్బుదే ఉందండి. అసలు మీలాంటి పెద్ద మనుషులకి డబ్బులు కక్కుర్తిపడే మనసత్వం అస్సలు ఉండదు. ఏదో లాంఛనప్రాయంగా 10,000 అనుకుందాం. మా గేదె ఖరీదే 10,000 అండి. సరిగా చెప్పారు. ఇంకొక 5,000. మొన్న మా వంటోడికి ఇచ్చారు. బావగారు, మీరేం కాదనకండి. ఆఖరి మాట 25,000. మా అమ్మాయికి మొదటి కాన్పు మగబిడ్డ పుట్టారనుకోండి, తాతగారు బహుమతిగా ఇంకో 5,000 ఇస్తా. ఓకే, ఒప్పేసుకోండి. సంతలో పశువులా ఈ బేరాలేమిటి? మౌనిక నువ్వు ఊరుకోవే. దొరక్క నాకు మొగుడు దొరికాడు. నీ కర్మ. సర్లేండి, త్వరలో ముహూర్తాలు పెట్టించండి. వస్తాను. థ్యాంక్ యూ బావగారు. అరే, చాలా ఎంతగా ఉంది. శవాన్ని పాతిపెట్టి 1 రోజులైనా శవం ఇంకా కుళ్ళిపోలేదు. బెంగళూరు వంకాయలా నిగనిగలాడిపోతున్నా. శవం గ్లామర్ గా ఉందా లేదో చూడాల్సింది నేను. చూడండి డాక్టర్ గారు, ఈ శవాన్ని రీపోస్ట్ మార్టం చేసి ఇది మర్డరా లేక నేచురల్ డెత్ నిర్ధారించండి. ఓకే, విత్ ప్రెషర్. ఆగండి బాబు, మా మున్సిపల్ చైర్మన్ గారికి పోస్ట్ మార్టం చూడాలని చాలా కోరిక. ఆయన వచ్చేదాకా మీరు ఆగాల్సిందే. ఆగేది? ఆయన వచ్చి చూడటానికి ఇదేమైనా మైకేల్ జాక్సన్ ప్రోగ్రామా? మా మేజిస్ట్రేట్ గారు వచ్చే లోపల పోస్ట్ మార్టం స్టార్ట్ అవ్వాలి. డాక్టర్ గారు మీరు కానివ్వండి. విత్ ప్రెషర్. ఆగండి డాక్టర్ బాబు, చెప్పేది మీకు కాదా? మా చైర్మన్ గారంటే మీకు నెక్కనే. ఏంట్రా కాటి కాపరవేత్త, నువ్వు ఈ శ్మశానానికి ఎమ్మెల్యే అయినట్టు ఫీల్ అవుతున్నావు? మేజిస్ట్రేట్ గారు అంటే భయం లేదా? ఎవరైతే మాకంటే నాతో పెట్టుకోకో. Don't talk. పోలీసుల మజాక. డాక్టర్ గారు కానివ్వండి. ఇది ప్రశాంతమైన శ్మశానం అనుకున్నారా? మంచి చెడ్డ లేకుండా కొట్టుకు చస్తున్నారు. థ్యాంక్ యూ సార్. పెద్ద బాడీ లేకపోయినా పెద్ద మనిషిగా కరెక్ట్ చెప్పాను. సార్ శవం పారిపోతుందే. కానిస్టేబుల్ వెళ్ళండి, వెళ్ళే శవాన్ని పట్టుకురండి, లేకుండా మన ఉద్యోగాలు పోతే వెళ్ళండి. సీత, వస్తున్నానండి. ఈ నెల 10వ తేదీ ఉదయం 10 గంటలకు ముహూర్తం. పనులన్నీ స్పీడ్ గా జరగాలి. వీడెక్కడా? రాజా, రాజా, ఏంటి నాన్నగారు? ఏం చేస్తున్నావురా? చదువుకుంటున్నానండి. గుడ్, చదవాలిరా. నువ్వు బాగా చదవాలి. స్టేట్ ఫస్ట్ రావాలి. ఇదిగో 25,000 కట్టిన డబ్బు జాగ్రత్త చెయ్యి. అంత డబ్బు ఎక్కడదండి? ఒంటికి ఆమదం రాసుకుని గోచి పెట్టుకుని రాత్రి దొంగతనం చేశా. ఆడది వేసే ప్రతి చచ్చు ప్రశ్నకి సమాధానం చెప్పే చవడదొద్దామని అనుకుంటున్నావా? నానా, నాకు ఉద్యోగం వచ్చింది. వెరీ గుడ్. చూసావటే, నా కొడుక మజాక. కానీ ఏంటో నసురుతున్నావు? 30,000 డిపాజిట్ కడితే గానీ నాకు ఉద్యోగం ఎవరండి? 30,000? నాన్న, వెద ఉద్యోగం పోతే పోయింది. ఇవాళ కాకపోతే రేపు వస్తుంది. ముందు చెల్లి పెళ్లి ముఖ్యం. పెళ్లి వాళ్ళు కాకపోతే రేపు అవుతుందిరా. ఉద్యోగం రేపు రాదు. కట్టం డబ్బు 25,000 ఉంది కదా, తీసుకెళ్ళి డిపాజిట్ కట్టు. మరి పిల్ల పెళ్ళి ఆగిపోతుందే. ఇది అన్యాయం నాన్న. ఒకరికి న్యాయం జరగాలంటే ఇంకొకరికి అన్యాయం జరగాలి, తప్పదు. ఇంకో 5,000 తగ్గుతుంది నాన్న. ఆడపిల్లల ఒంటి మీద నగలున్నాయి కదా, వాటితో అడ్జస్ట్ అవుదాంలే.
ఈ పెళ్లి ఆగితే అది చస్తుంది. చస్తుంది, నాకు ఖర్చు తగ్గుతుంది. అక్క పెళ్లి ఆగిపోతే నేను ఊరుకోను. ఏం తిరుగుబాట? పొరపాటు జరిగినప్పుడు తిరుగుబాటు తప్పదు. ఒక బిడ్డ కడుపు కాల్చి ఇంకో బిడ్డ కడుపు నింపాలనుకోవడం అన్యాయం. ఒంటెల మీద కొట్టినప్పుడే ఓర్చుకున్నాను, ఈ చెంపతిప్ప భరించలేనా? పాపం పిచ్చిది, పెళ్లి మీద ఆశలు పెట్టుకుంది. ఈ పెళ్లి ఆగితే దాని గురించి లోకం ఎన్ని రకాలుగా మురుగుతుంది. అమ్మాయి అన్నది నిజమే కదండి. ఇది ఆడవాళ్ళ రాజ్యం కాదు, నా రాజ్యం, నా కొడుకుల రాజ్యం. నోరు మూసుకో. ఏ తప్పు మాట్లాడిందని నోరు మూసుకోవాలి? మీ అధికారం అహంకారం మా స్వేచ్ఛని ఎంతకాలం ఇలా చంపుతాయి? ఏ మగపిల్లలతో సమానంగా బతికే హక్కు కూతుళ్ళమైన మాకు లేదా? లేదు. ఎందుకు లేదు? ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడిగే రోజులు వస్తాయనే ఆ రోజుల్లో ఆడపిల్ల పెద్ద మనిషి కాకుండానే పెళ్లి చేసేవారు. ఒకరు సస్తే సగామనం చేయించేవాడు, చేయకపోతే గుండు గీసి ముసుగేసి మూల కూర్చోబెట్టేవాడు. అంతెందుకు, మనకి 2 చేతులు ఉన్నాయి. కుడి చేతుకున్న విలువ ఎడమ చేతుకుందా? లేదు. ఒక శరీరంలో బాగలేక ఎంచేత జీవితంలోనూ అంతే. కొడుకున్న విలువ కూతుళ్ళకి లేదు. మాకు జవసత్వాలు ఉడిపోతే మా నోట్లో ఇంత జావ పోసేది కొడుకు. రేపు చస్తే కొరువు పెట్టేది కొడుకే, ఊరు ఎత్తిపోసేది కొడుకు, పిండాలు పెట్టేది కొడుకు, ఆఖరి పున్నామ నరక నుంచి తప్పించేది కొడుకే. అది పిచ్చి నమ్మకం. మీ వీప్ మీద ఎన్ని పుట్టుమచ్చలున్నాయో మీరు చూసారా? చూడలేరా? కానీ పున్నామ నరకం చూసినట్టు మాత్రం మాట్లాడతారా? పెట్టిన పిండాన్ని ఆడకాకులు మగకాకులు కలిసే తింటాయి. కాకులకున్న స్వతంత్రం కూడా మాకు లేదా? కాకులు పితృదేవతలైనప్పుడు కన్న కూతుళ్ళు కావలసిన వాళ్ళు కారా? మరైతే నాకు పెళ్లి కాదా? ఏడిస్తే వాళ్లకు మరీ చులకనగా ఉంటుందక్క. కన్నీళ్లు తుడుచుకో. పరిస్థితి అర్థమైందిగా. నా మాట విను. మళ్ళీ కాలేజీలో చేరి చదువుకో. చదివించడానికి నా దగ్గర లంక బిందెలు లేవు. ఉన్నా దాంట్లో ఉన్న బంగారం అంతా మీ కొడుకులకి ఇవ్వండి. ఆ ఖాళీ బిందులు మాకిస్తే మేము నీళ్లు మోసుకుని బ్రతకడానికైనా పనికొస్తాయి. మౌనిక, అక్కడ నేను చదివించుకుంటానులేండి. హలో మోనికా, కంగ్రాచులేషన్స్. దేనికి? కంగ్రాచులేషన్స్ మోనిక. కంగ్రాట్స్ మోనిక. హలో మోనికా, కంగ్రాట్స్. ఈరోజు కాలేజ్లో అందరికీ ఒకేసారి పిచ్చి పట్టినట్టుంది. హలో మౌనిక, మీరు ఒక్కరే మిగిలిపోయారు, తీసుకోండి. శుభలేఖ, పెళ్లి ఎవరికి? ఊళ్ళో వాళ్ళ పెళ్లికి నేనెందుకు సన్నాయి వాయిస్తాను? నా పెళ్లి కాబట్టి నేనే కార్డులు పడుతున్నాను. కంగ్రాచులేషన్స్. సేమ్ టు యూ. పెళ్ళెక్కడా? మాధురి దీక్షిత్ కళ్యాణ మండపంలో. అమాప్కే ఏకం లాగా దిల్వాలియే దుల్హానియే లే జాయేంగే లెవెల్లో నా పెళ్లికి మీరు లేచి రావాలి. తప్పకుండా వస్తాను. అమ్మాయి దేవురు? మనూరే. చదువుకుందా? మన కాలేజీలోనే. మన కాలేజీలోనా? పేరేంటి? మన పేరే. మన పేరేమిటండి? మన పెళ్లి కదండి. మన పెళ్ళ? చూడండి. శ్రీకాంత్, వాట్ ఇస్ దిస్? మీ ఫోటో పక్కన నా ఫోటో. నీకు మేనర్స్ ఉందా? నన్ను ఏడిపించడానికి ఇంతకన్నా వేరే దారి దొరకలేదా? సారీ, ఈ రోజు ఏప్రిల్ 1 కదా, ఏదో సరదాగా ఏడిపిద్దాం అనుకుంటే అంత బాధపడతావేంటి? టేక్ ఇట్ ఈజీ పాలసీ, తీసుకో. ఇలాంటి వాళ్ళకి ఇది టేక్ ఇట్ ఈజీ. ఏప్రిల్ 1 రోజే కాదు, ప్రతిరోజు ఆడపిల్లల్ని ఫూల్స్ చేస్తూనే ఉంటారు. మా ఇళ్లలో అమ్మా నాన్న ఎన్నో కష్టాలు భరించి రూపాయి కూడబెట్టి మమ్మల్ని ఇక్కడికి చదువుకోవడానికి పంపిస్తున్నారు. అంతేకాని ఇలాంటి వాళ్ళు బలి తీసుకోవడానికి కాదు. నీ దగ్గర డబ్బులున్నాయి, కార్లున్నాయి, మేడలున్నాయి. ఏ మచ్చపడ్డా నీ డబ్బు దాన్ని తుడిచేస్తుంది. కానీ పేదరికంలో చస్తూ బతికే పెళ్లి కాని ఆడపిల్ల మీద ఏ అపవాదు పడ్డా ఈ జన్మలో పోదు. ఆ అపవాదు పోవడానికి నాకు ఆత్మహత్య కంటే వేరే దారి లేదు. యూపీలో ఘోర రైలు ప్రమాదం, 300 మంది దుర్మరణం. పాపం గవర్నమెంట్ వాళ్ళు ఈ ప్రమాదాలను ఎలా నివారిస్తారో ఏమిటో. నాన్నగారు, ఆ రైలు ప్రమాదాలు రోజు ఉన్నవే గాని ఆ 3వ పేజీలో వివాహ వేదిక ఉంటుంది చూడండి. ఎవరినైనా వరుణ్ చూసి నన్ను కట్టపెట్టేస్తే ఒక పని అయిపోతుంది. ఇంత పెళ్లి పిచ్చ పట్టింది ఏమిటో నీకు? రోజు రోజుకి తెగ పెరిగిపోతుంది. పని చూసుకో. నమస్కారం అండి. రా బాబు, రా రా. మీ కరెంటు బిల్లు కట్టేశానండి. థ్యాంక్ యూ బాబు. మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఏం ఆరోగ్యంలే బాబు, ఆయనకు మోకాళ్ళ నొప్పులు, నడవలేకపోతున్నారు. మోకాళ్ళ నొప్పులా? మరి చెప్పరే, నా దగ్గర ఒక అద్భుతమైన తైలం ఉంది, ఇది వాడండి. ఏమయ్యా చంద్రం, ఆకలి కాకుండా ఉంటాను, నీ దగ్గర ఏదైనా మందు ఉందా? లేదండి. ఈ దేశం బాగుపడదు. అన్నట్లు నిన్నొక్క స్వామీజీని కలిశాను, ఈ విభూది ఇచ్చారు. ఎందుకయ్యా? పెళ్లి కాని ఆడపిల్లలు రాత్రిపూట నోట్లో వేసుకుని ముఖాన్ని రాసుకుంటే త్వరగా పెళ్ళవుతుందట. రాత్రిపూట ఇది నోట్లో వేసుకుని నుదుటికి పోసుకుంటే త్వరగా పెళ్ళవుతుందా? అంటే పగలు పోసుకుంటే ఇంకా త్వరగా అయిపోతుందన్నమాట. అయినా ఇంత కొంచెం తినడానికి ఏం సరిపోతుంది?
వెళ్ళి తొందరగా 2 బస్తాలు తీసుకురా. అమ్మయ్యా, అలాగేనండి. ఈ దెబ్బతో నా పెళ్లి ఖాయం. మంచిది బాబు. ఈ కుర్రాడు ఎంత బుద్ధిమంతుడోనండి. మన పిల్లల కంటేనా? లోకంలో అందరికంటే మన పిల్లలే బుద్ధిమంతులు, అందగాళ్ళని మీ ఉద్దేశం. ఏమిటే గొడుగుతున్నావు? కాకి పిల్ల కాకి ముద్దని. కూర్చోండి. ఈయన మా నాన్నగారండి. నేను టెంకే గారండి, పెద్ద కోటీశ్వరుడు. నమస్కారం అండి. నమస్తే నమస్తే. మై గాడ్, మీ ఇంట్లో ఏసీ లేదా? ఉండేదండి, మావిడికి ఉబ్బసం, అందుకని తీయించేశాను. పైన ఫ్యాన్ ఉంది. గోచులు పెట్టుకుని తిరిగే దేశంలోకి సూట్ వేసుకొచ్చానే, తప్పు నాది. కాఫీ, కూల్ డ్రింక్స్, హార్లిక్స్. నో థ్యాంక్స్, నో మెన్షన్. వారం క్రితం మా అమ్మాయి జయ నేను అమెరికాలో ఉంటేను ఫోన్ చేసింది. ఐసి ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది? మా అమ్మాయి నాకు రోజుకు 2 సార్లు ఫోన్ చేస్తుంది. ఆ రోజు ఫోన్ చేసి మీ అబ్బాయిని ప్రేమిస్తున్నానని చెప్పింది. అమెరికా ఎప్పుడైనా చూసారా? అనకాపల్లి కూడా చూడలేదండి. అనకాపల్లి చూడలేదు, ఆమదాల వలస చూడలేదు, అమెరికా సంబంధం మాత్రం కావాలి. డాక్టర్, ఇంగ్లాండ్ లో మైకేల్ జాక్సన్ మనవడితో సంబంధం కుదురుస్తాను, స్విట్జర్లాండ్ లో సెటిల్ అయిపోమని చెప్పారు. విన్నావన్నమాట? ఈ పూర్ ఫ్యామిలీతో కావాలంటున్నావు సంబంధం. నేను నా ప్రేమను కాదన్నా నాన్న. నువ్వు ఆ మాట మీదే ఉండమ్మా. చూడండి, మనం వాళ్ళ ప్రేమను కాదన్నాం అనుకోండి, ఏ అఘాయిత్వం చేస్తారు. వాళ్ళు అలా తొందరపడకుండా మనం తొందరపడటం మంచిది. ఏమంటారు? దాన్ని కొంచెం ముక్కు మూసుకోమని చెప్పు. వాళ్ళ కులం గోత్రం ఏమిటో కనుక్కోండి. డబ్బున్న వాళ్ళే. ఆ పిల్ల తల్లి గురించేనా అడగండి పోనీ. బాగా డబ్బున్న వాళ్ళని చెప్పానా? సిస్టర్ ఏమిటి అంటుంది? ఆహా, ఏం లేదు. మా పిల్లవాడికి రష్యా నుంచి 2 లక్షలు ఇస్తామని వచ్చారు. ఆ విషయమే ఊరికే గొణుగుతోంది. మీ అమ్మాయి మొత్తం ఎన్నిసార్లు తుమ్మింది? 2 సార్లు అండి. 2 సార్లు తుమ్ముకు 2 లక్షలు, 2 రోజులు 4 లక్షలు. ఓకే, లెక్క తప్పు చెప్పాను. 5 సార్లు తుమ్మింది. ఇట్స్ ఆల్ రైట్. నా వైపు నుంచి ఇంకొక తుమ్మేసుకోండి. మొత్తం 6 తుమ్ములు, 6 రోజులు 12 లక్షలు. మాదేం పోయిందండి? ఒక గోతం దులిపేస్తాం, ఏరుకోండి. డోంట్ డిస్టర్బ్ హిమ్. పెళ్ళైన దాకా అదే పొజిషన్ లో ఉండనివ్వండి. కమ్ ఆన్ డాక్టర్. ఏ కొండయ్య, ఏంటి సార్? ఈ ఫోటోలో ఉన్న శవం ఇటువైపు తిరగడం చూసావా? శవమా? అదేనయ్యా మనిషి. ఓ, శవం మనిషి. శవం లాంటి మనిషి అయ్యా. లేదండి, ఇలాంటి శవాన్ని చూడలేదు, మనిషిని చూడలేదు. చూడలేదా? సరే, ఒకవేళ చూస్తే మా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయి. ఓకే? సరే సార్. సార్, ఎస్. మెహదీపట్నం వైపు వెళ్తున్నారా సార్? అవును. దారిలో కొంచెం లిఫ్ట్ ఇస్తారా సార్? అడ్డమైన వాళ్ళందరినీ డ్రాప్ చేయడానికి ఏమైనా సిటీ స్కూటర్ సర్వీస్ అనుకున్నావా? అలా అనకండి సార్, అర్జెంటుగా మా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాలి. ప్లీజ్ సార్. సరే, ఎక్కువ. థ్యాంక్ యూ సార్. చైతే, మిమ్మల్ని ఏదో జైల్లో చాలాసార్లు చూశాను సార్. డోంట్ టాక్. జైల్లో చూడటం నాన్ సెన్స్. పోలీస్ స్టేషన్లో చూసుంటావు. నేను 2 టౌన్ ఎస్ఐని. 2 టౌన్ ఎస్ఐ వండర్ సార్. 2 టౌన్ ఎస్ఐ అయి ఉండి కూడా రహస్యంగా బ్రాందీ బాటిల్స్ సప్లై చేసే స్మగ్లర్ల స్కూటర్ మీద వెళ్తున్నారు అంటే ఎంత నిరాడంబరత, ఎంత సింప్లిసిటీ సార్. షటప్. నీ పొగడత ప్రమ దరిద్రంగా ఉంది. నోరు మూసుకొని కూర్చో. అవును, మీరు ఇంత డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తున్నారు. కొంపదీసి మీరు సిబిసిఐడి కాదు కదా? చచ్చా, అలా అనుమానించే ముందు వెనక ముందు చూసుకోవాలి సార్. వెనక్కు చూస్తే ముందు ఎలారికి గుద్దేస్తాను, ఇద్దరం చచ్చూరుకుంటాం. వద్దులండి సార్, నేనే ఒక శవాన్ని. నాకు తోడు మళ్ళీ తమరి శవం కూడా ఎందుకు? మా హెడ్ క్వార్టర్స్ వచ్చింది, కొంచెం ఆపండి సార్. అలాగే. ఇక్కడ ఏంటయ్యా, శ్మశానం దగ్గర ఇది మీ హెడ్ క్వార్టర్ సార్? మరదే. ఏమిటి, మళ్ళీ నన్ను ఏడిపించడానికి ఏదైనా కొత్త ప్లాన్ వేసుకుని వచ్చావా? ఏదో సరదాగా చేసిన పని నేను ఇంత బాధ పెడుతున్నాను అనుకోలేదు. ఐఎమ్ సారీ. నువ్వు సారీ అన్నంత తేలిగ్గా నేను ఈ విషయం మర్చిపోలేను. అందులో నాటకాలాడి జీవితాల్ని నవ్వులు పలిచేసే నీలాంటి వాళ్ళని నేనే కాదు, ఎవరు నమ్మరు. నీ మీద అభిమానంతో నీకు దగ్గర అవ్వాలని చూశాను, కానీ నేను కష్టపెట్టాలని కాదు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఐఎమ్ సారీ. ఐ లవ్ యూ.